హాయ్ అమ్మ, వెల్కమ్ టు మ్యాథ్విన్స్. ఈరోజు వచ్చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో 5th ఎగ్జాంపుల్ ప్రాబ్లం అమ్మ. ఇదైతే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ గురించి ఆల్రెడీ ఫార్ములా డెరివేషన్ అది నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో ఇది 5th ఎగ్జాంపుల్. అదే ఫార్ములా బేస్ పైన ఉంటుంది. బాక్స్ కూడా మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఈ ఫార్ములాస్ యూస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లం అనేది చేస్తాం. చూడండి మరి ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకి. షో దట్ ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆఫ్ tan inverse 2h by a minus b, half tan inverse 2h by a minus b, so as to remove the xy term remove చేసినప్పుడు from the equation ax square plus 2hxy plus by square equals to 0 if a not equals to b, and through the angle pi by 4 if a equals to b. సో ఇదేంటి మనకి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అన్నాడు. యాంగిల్ ఇచ్చాడు, ఏమిచ్చారు ఒకసారి ఏంటి మనకి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు యాంగిల్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి ఉన్నప్పుడేమో హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h by a minus b రావాలంట. అండ్ ఏ ఈక్వల్స్ టు బి కండిషన్ తీసుకుంటేనేమో పై బై 4 వస్తుందంట టీటా ఈక్వల్స్ టు. ఓకేనా, మనకి ఈ కండిషన్స్ యూస్ చేసి మనకి ఇవి ఆన్సర్స్గా రావాలి. ఏ నాట్ ఈక్వల్స్ టు బి దగ్గర హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h by a minus b, ఏ ఈక్వల్స్ టు బి అయితే పై బై 4 వస్తుంది టీటా ఈక్వల్స్ టు. ఏమన్నాడు ఇక్కడ, టు రిమూవ్ ద xy టర్మ్స్. ఈ ఈక్వేషన్ నుంచి xy టర్మ్స్ రిమూవ్ చేసి వాటిని ఈక్వల్ 0గా తీసుకుంటే మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది. సో మనం ఫస్ట్ చూద్దామమ్మ సొల్యూషన్ ఏంటో. ఈ బాక్స్ అయితే మనం నేర్చుకున్నాం కదా ఇంతకుముందు. సో ఈ బాక్స్ నుంచి మనం ఫార్ములాస్ రాసుకోవచ్చు అనమాట. ఏంటి మనకి ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, ax square plus 2hxy plus by square equals to 0. లెట్ ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ బి టీటా. యాంగిల్ ఏమనుకున్నాం, టీటా అనుకుంటున్నాం మనం. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఫార్ములాస్ రాసుకోవాలి కదా. రాసేయండి ఫార్ములాస్. ఇక్కడ నుంచి xy ఫార్ములాస్ ఏమొస్తుంది, x ఈక్వల్స్ x డాష్ కాస్ టీటా మైనస్ y డాష్ సైన్ టీటా. అదే ఇక్కడ రాసేసుకోండి, x డాష్ కాస్ టీటా మైనస్ y డాష్ సైన్ టీటా. అండ్ y ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, x dash sin theta plus y dash cos theta. x dash sin theta plus y dash cos theta. సో ఇప్పుడు మనకి xy వాల్యూస్ వచ్చాయి. ఈ xy వాల్యూస్ని తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకేనా, మనకి ఏమి ఇచ్చారు గివెన్ ఈక్వేషన్ ax స్క్వేర్ అది కదా, దాంట్లో x ప్లేస్లో ఈ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x dash cos theta మైనస్ y dash sin theta, ఎక్స్ స్క్వేర్ కదా స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ డాష్ కాస్ టీటా మైనస్ వై డాష్ సైన్ టీటా. ఇంకేంటి ఎక్స్ ఇంటూ వై కూడా కదా. సో వై వాల్యూ రాసేయండి. ఏమొస్తుంది, ఎక్స్ డాష్ సైన్ టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా. ఓకేనా, ప్లస్ ఇంకేముందమ్మా నెక్స్ట్ బై స్క్వేర్, b ఇంటూ వై స్క్వేర్. వై వాల్యూ ఎంత, ఎక్స్ డాష్ సైన్ టీటా ప్లస్ వై డాష్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. దీని మీద సింప్లిఫికేషన్ ఏ ఫామ్లో ఉంది మనకి, ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో. ఏ అలాగే పెట్టేసి ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ డాష్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై డాష్ సైన్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ 2ab, 2ab ఎక్స్ డాష్ వై డాష్ సైన్ టీటా కాస్ టీటా sin theta cos theta ప్లస్ 2h. ఇంకేంటమ్మా ఇవి మల్టిప్లికేషన్ చేయండి. ఫస్ట్ ఎక్స్ డాష్ కాస్ టీటాతో ఎక్స్ డాష్ సైన్ టీటాని మల్టిప్లై చేద్దాం. ఏమొస్తుంది, ఎక్స్ డాష్ ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ సైన్ టీటా కాస్ టీటా. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ దీన్ని వై డాష్ కాస్ టీతో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ డాష్ వై డాష్ cos theta into cos theta cos square theta. నెక్స్ట్ ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయండి అమ్మా. వై డాష్ సైన్ టీటా ఇంటూ ఎక్స్ డాష్ కాస్ టీటా మైనస్ ఇంకోటి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో ఎక్స్ డాష్ వై డాష్ సైన్ టీటా ఇంటూ సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ వై డాష్ సైన్ టీటాని వై డాష్ కాస్ టీటాతో చేయండి. ఏమవుతుంది, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై డాష్ ఇంటూ వై డాష్ స్క్వేర్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా
ప్లస్ ఇదే ఒకటే లైన్లో రావాలమ్మా మనకి, ఇది మొత్తం ఒకటే, మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను కిందకి రాస్తున్నాను. ప్లస్ బి ఆఫ్ ఇదేంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్ డాష్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ వై డాష్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2x డాష్ వై డాష్ సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్స్ టు 0. ఓకేనమ్మా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. జస్ట్ ఫార్ములాస్ తీసుకున్నాం, XY ఫార్ములాస్ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం, దాన్ని సింప్లిఫికేషన్ చేసుకున్నాం. a మైనస్ బి హోల్ స్క్వేర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ మల్టిప్లై చేసాం. ఇక్కడ మనకి ఇది వచ్చేసింది. సో క్వశ్చన్లో ఏమన్నాడు, సో యాజ్ టు రిమూవ్ ద XY టర్మ్స్ మాత్రం రిమూవ్ చేయమన్నాడు. మనకి ఇందులో XY టర్మ్స్ ఏమున్నాయి, ఇది XY టర్మేనా, ఓకేనా. కాకపోతే దీంట్లోకి ఏంటి, ఏ అనేది బయట ఉండిపోయింది, ఏ లోపలికి మల్టిప్లై అయితే ఇక్కడ ఏ కూడా వస్తుంది కదా, అది నెక్స్ట్ స్టెప్గా మీరు రాసుకోవచ్చు, లోపలికి మల్టిప్లై చేసి అన్నీ. ఇంకా సింప్లిఫికేషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఈ ఏని ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, మైనస్ 2a ఎక్స్ డాష్ వై డాష్ సైన్ టీటా కాస్ టీటా. మనకి ఏమన్నారు, ఓన్లీ XY టర్మ్స్ అన్నారు. సో ఈ x స్క్వేర్ y స్క్వేర్ టర్మ్స్ అవసరం లేదు కదా, ఓన్లీ XY టర్మ్స్ రాస్తున్నాను. సో ఏ కూడా ఉంటుంది కాబట్టి ఇది వీటన్నిటికీ ఏ మల్టిప్లై అవుతుంది, అప్పుడు ఏ కూడా ఉంటుంది కాబట్టి మల్టిప్లై చేసి రాస్తాం. నెక్స్ట్ ఇందులో XY టర్మ్ ఎక్కడుంది చూడండి, దీంట్లో XY టర్మ్ ఇక్కడ ఉన్నాయా, ఈ రెండు XY టర్మ్స్ అయినా, బట్ వీటన్నిటికీ కలిపి మల్టిప్లికేషన్లో 2h కూడా ఉంది కదా, అంటే 2h ఈ రెండింటికి కూడా మల్టిప్లై అవుతుంది కదా. సో ప్లస్ 2h ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2h ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్ సైన్ స్క్వేర్ టీటా, ఓకేనా. ప్లస్ నెక్స్ట్ ఇంకొక XY టర్మ్ ఎక్కడుందమ్మా, ఇక్కడ. సో దీనికి b మల్టిప్లై అవుతుందా, ఇక్కడ కింద రాద్దాం, 2b ఎక్స్ డాష్ వై డాష్ సైన్ టీటా కాస్ టీటా ఈక్వల్స్ టు 0. ఇక్కడ వరకు అర్థమైంది కదా. దీంట్లోంచి మనకు ఓన్లీ XY టర్మ్స్ రిమూవ్ అన్నాడు, XY టర్మ్స్ మాత్రం రిమూవ్ చేసాము. సో వాటికి మల్టిప్లికేషన్లో ఉన్నవి కూడా మల్టిప్లై చేసుకొని డైరెక్ట్గా చేసాం. లేదంటే ఇంకో స్టెప్, దీన్ని మొత్తం ఏ మల్టిప్లై చేసి దీన్ని 2h మల్టిప్లై చేసి ఈ బీని లోపలికి మల్టిప్లై చేసి ఇంకో స్టెప్ ఎక్స్ట్రాగా రాసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా మల్టిప్లై చేస్తూ ఓన్లీ XY టర్మ్స్ మాత్రం రాశాను. ఓకేనమ్మా, ఇక్కడి వరకు వచ్చాక మనకేంటి, దీంట్లో చూడండి కామన్గా ఏముంది, 2x డాష్ వై డాష్ సైన్ టీటా కాస్ టీటా 2x డాష్ వై డాష్ సైన్ టీటా కాస్ టీటా ఉందా ఈ రెండిట్లో కామన్గా. సో అది కామన్ తీయండి, 2x డాష్ వై డాష్ సైన్ టీటా కాస్ టీటా. ఇప్పుడు ఏం మిగిలింది మనకి, ప్లస్ b మైనస్ a. కామన్ తీసాక మిగిలింది, ఇందులో b మిగిలింది, ఇందులో మైనస్ a. సో పాజిటివ్ వాల్యూ ముందు రాస్తున్నాను, అందుకే b ముందు రాస్తాను, మైనస్ a. ప్లస్ b రెండిట్లో ఏంటి కామన్గా ఉన్నాయి, 2h ఎక్స్ డాష్ వై డాష్ 2h ఎక్స్ డాష్ వై డాష్. ఇంకేమున్నాయమ్మా, కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఇక్కడేంటి సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా. ఇక్కడ ఎక్స్ డాష్ వై డాష్ సైన్ టీటా కాస్ టీటాని కామన్ తీసాం, ఇంకా ఏ b మిగిలాయి కదా, b మైనస్ ఏగా రాసేసాం. ప్లస్ ఇక్కడ 2h ఎక్స్ డాష్ వై డాష్ అనేది కామన్ తీస్తే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఉండింది. ఓకేనా, ఇప్పుడు ఏంటి, ఇది మొత్తంలోంచి 2x డాష్ వై డాష్ కామన్ తీయండి, 2x డాష్ వై డాష్. ఓకేనా, ఏమొస్తుంది అప్పుడు, సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఓకేనా, ఇక్కడ ఏముంది ఇంకా, b మైనస్ a. ఓకేనా, ఇక్కడేంటి ఓన్లీ h. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా ఏంటమ్మా, కాస్ 2 టీటా. మీకు నెక్స్ట్ డిఫరెన్షియేషన్స్లో వస్తాయి ఇవన్నీ ఫార్ములాస్, బట్ ఇక్కడ ఫార్ములాగా గుర్తుపెట్టేసుకోండి. ఏమొచ్చింది ఇక్కడ, 2x డాష్ వై డాష్ కామన్ తీసాం, సైన్ టీటా కాస్ టీటా ఆఫ్ b మైనస్ a ప్లస్ h ఆఫ్ కాస్ 2 టీటా. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా కాస్ 2 టీటా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ 2x డాష్ వై డాష్ ఇటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది, ఇంకా దాంతో మనకు సంబంధం లేదు. ఓన్లీ ఇక్కడ మాత్రం నేను 2ని మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. చేయొచ్చా, ఇలా మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. సో ఇంక ఇది మనకి అటు వెళ్ళిపోతే 0 అవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, అటు వెళ్ళిపోతే డివిజన్లోకి వెళ్ళినా కూడా ఇది 0నే కదా, ఈ వాల్యూ అటు వెళ్ళిపోతే 0 అవుతుంది మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, 2 సైన్ టీటా కాస్ టీటా b మైనస్ a. 2 సైన్ టీటా కాస్ టీటా ఎందుకు చేసుకున్నాను నేను, 2 మల్టిప్లై అండ్ డివైడ్
ఫార్ములా ఏంటి మనకి 2 sin θ cos θ sin 2 θ. సో ఫార్ములాలోకి చేంజ్ అవ్వడం కోసం నేను 2తో మల్టిప్లై అని డివైడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రాసేసుకున్నాం. సో b మైనస్ a అలాగే ఉంది. 2 sin θ cos θ ఏమైంది? sin 2θ బైలో 2 ఉంటుంది ప్లస్ h cos 2θ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుందమ్మా? h cos 2θ ఈక్వల్స్ టు ఈ మొత్తం ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఆఫ్ b మైనస్ a sin 2θ బై 2. ఈ మైనస్ ఆఫ్ ఉంది, మైనస్ లోపలికి మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? h cos 2θ ఈక్వల్స్ టు ప్లస్ b ప్లస్ b ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ b అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో ఏ ముందుకు రాసేసేయండి, ఏ ప్లస్ అయిపోయింది కదా. ఇప్పుడు b అంటే మైనస్ అయిపోయింది, sin 2θ బై 2. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాక a మైనస్ b sin 2θ బై 2 ఈక్వల్స్ h cos 2θ. ఇదేనా మనకు మిగిలింది? దీన్ని ఇటు రాసాను, దీన్ని ఇటు రాసాను, ఎందుకంటే మనకు ట్యాన్ కావాలి కదా ఇటువైపు. సో అందుకని ఈ వాల్యూ ఇటు చేంజ్ చేసుకున్నాను. ఈక్వల్గా ఉన్నప్పుడు అటు ఇటు ఏదైనా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం sin 2θ రాసుకున్నాను ఓన్లీ. ఈ cos 2θ అంటే పంపించండి, ఏమవుతుంది? మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు వెళ్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. cos 2θ ఈక్వల్స్ ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా h. ఇక్కడ ఏమున్నాయి? 2 ఉంది కదా, 2ని ఇటు పంపిస్తే డివిజన్లో ఉంది, ఇటు వస్తే మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏమొస్తుంది? a మైనస్ b మల్టిప్లికేషన్ ఉంది, ఇటు వచ్చేస్తే డివిజన్లోకి వస్తుంది. ఓకేనా? సైన్ బై కాస్ ఎంత? tan 2θ ఈక్వల్స్ టు 2h బై a మైనస్ b. 2θ ఈక్వల్స్ టు ఏమవుతుంది? tan ఇటు వచ్చేస్తే tan ఇన్వర్స్ 2h బై a మైనస్ b వచ్చిందమ్మా మనకి. θ ఈక్వల్స్ టు ఎంత? 2 అటు వెళ్తే 1/2 అవుతుందా? tan ఇన్వర్స్ 2h బై a మైనస్ b. మన కండిషన్ వచ్చిందా? మనకు కావాల్సిన కండిషన్ ఇదే కదా అడిగారు క్వశ్చన్లో. θ ఈక్వల్స్ టు హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ b రావాలన్నారు యాంగిల్. ఎప్పుడు అది? వెరీ a నాట్ ఈక్వల్స్ టు b దగ్గర. a అనేది b కాకుండా ఉండాలి, ab అనేది ఈక్వల్ అవ్వదు, నాట్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ మనకి ఈక్వల్ అయ్యాక ఇంకో కండిషన్ రావాలి కదా. ఫ్రమ్ 1 నుంచి ఈక్వేషన్ 1 ఉంది కదా, ఈక్వేషన్ 1 రాసుకోండి. ఏమవుతుంది? h cos 2θ ఈక్వల్స్ a మైనస్ b ఆఫ్ sin 2θ బై 2. దీంట్లో ఏమి ఇచ్చారు మనకు? గివెన్ a ఈక్వల్స్ టు b అని ఇచ్చారు కండిషన్. అప్పుడు ఏమవుతుంది? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, a మైనస్ bలో ఏని కూడా bని సబ్స్టిట్యూట్ చేయండి, b మైనస్ b. a ఈక్వల్ టు b అయినప్పుడు ఏ ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేయొచ్చా? b మైనస్ b ఏమవుతుంది? 0. సో మనకేంటి? a ఈక్వల్ టు b సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. 0 ఇంటూ సంథింగ్ 0నే కదా. సో h cos 2θ ఈక్వల్స్ టు 0. ఇక్కడ పక్కన ఈ కండిషన్ రాసుకోవాలమ్మా. గివెన్ a ఈక్వల్ టు b అని రాసి మనం ఇక్కడ 0 రాయాలి. లేదంటే మనకి ఏ కండిషన్ నుంచి అయిందనేది తెలియదు కదా ఎవరికి, చూసే వాళ్ళకి. మీకు కరెక్షన్ చేసేటప్పుడు కూడా cos 2θ ఈక్వల్స్ టు 0, h ఎట్ వెళ్ళిపోతే 0 అయింది. cos 2θ ఈక్వల్స్ టు 0 ఎక్కడ వస్తుంది? కాస్లో cos 90. ఓకేనా? cos 90, cos క్యాన్సిల్, 2θ ఈక్వల్స్ టు 90, θ ఈక్వల్స్ టు 45, 245. ఇప్పుడు ఏమవుతుంది? θ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 45. సో మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందా? θ ఈక్వల్ 45 ఉన్న π/4 ఉన్న ఒకటే కదా. మనకి ఏమి అడిగారు క్వశ్చన్లో? π/4. సో ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంతమ్మా? ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ వెన్ a ఈక్వల్ టు b దగ్గర. ఎక్కడ? a ఈక్వల్ టు b దగ్గర ఎంత? θ ఈక్వల్స్ టు π/4 వచ్చిందా? ఇదే అమ్మా, చాలా సింపుల్. చూస్తున్నారు కదా. 5th ఎగ్జాంపుల్. షో దట్ ద యాక్సిస్ ఆర్ టు బి రొటేటెడ్ టు అన్ యాంగిల్ a నాట్ ఈక్వల్స్ టు b దగ్గర θ ఎంత అవ్వాలన్నాడు? యాంగిల్ హాఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ b. a ఈక్వల్ b దగ్గర π/4. సో యాంగిల్ ఆఫ్ రొటేషన్ జరిగిందన్నాడు. మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో గివెన్ ఈక్వేషన్ రాసుకున్నాము, యాంగిల్ θ అనుకున్నాము. మనకి θ అని ఇవ్వలేదు, యాంగిల్ ఏంటనేది. సో మనం θగా తీసుకున్నాము. బాక్స్ నుంచి xy ఫార్ములా తెలుసు కదా మనకి ఎలా రాసుకోవాలో రాసేసుకొని, యాంగిల్ డైరెక్ట్ ఎలాగో మనం θని అనుకున్నాం కాబట్టి యాంగిల్ ఏం లేదు కాబట్టి సబ్స్టిట్యూషన్ ఏం లేదు. ఇక్కడ డైరెక్ట్ ax² + 2hxy ఈ xy వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను.
చేశాక మనకి ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఈ రెండింటిని ఇలా మల్టిప్లై చేసుకున్నాము. నెక్స్ట్ బి అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో మల్టిప్లై చేస్తాం. మన క్వశ్చన్లో ఏమన్నాడు, సో యాజ్ టు రిమూవ్ ద xy టర్మ్స్ రిమూవ్ చేసినప్పుడు మాత్రమే అన్నాడు ఈ ఈక్వేషన్ నుంచి. సో xy టర్మ్స్ని రిమూవ్ చేసుకున్నాం, ఓన్లీ xy టర్మ్స్ని. సో ఇక్కడ ఉన్నాయి కదా xy టర్మ్స్, ముందున్నాయి కూడా దీని లోపలికి మల్టిప్లై అవుతాయి కాబట్టి నేను డైరెక్ట్గా రాశాను. మీరు కావాలంటే ఇంకో స్టెప్ మల్టిప్లై చేశాక xy టర్మ్స్ తీసుకోండి. అప్పుడు ఇలా వచ్చేస్తుంది మనకి xy టర్మ్స్ తీసాక. ఇప్పుడు దీంట్లోంచి 2x' sin θ cos θ కామన్ తీసాము. b మైనస్ ఏ మిగిలింది, ఇక్కడ ప్లస్ b మైనస్ ఏ. ఇక్కడ 2hx' కామన్ తీస్తే cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ. cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ ఎంత, cos 2θ ఫార్ములా అది డైరెక్ట్గా. ఇక్కడ 2x' కామన్ తీసాం కదా, ఇంకా మిగిలింది sin θ cos θ. దీనికి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. సో 2 sin θ cos θ ఏమవుతుంది, sin 2θ అవుతుంది. ఈ ముందు కామన్ తీసింది అటు వెళ్ళిపోతే 0 అయిపోయింది. b మైనస్ ఏ sin 2θ/2 ప్లస్ h cos 2θ ఈక్వల్స్ 0 మిగిలింది మనకి. ఈ h cos 2θ అలాగే ఉంచి అటు వెళ్తే మైనస్ ఆఫ్ b మైనస్ ఏ. మైనస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, అంటే a మైనస్ బీగా చేంజ్ చేసుకున్నాం. అది ఈక్వేషన్ నెంబర్ 1గా రాసుకున్నాము. నెక్స్ట్ దాంట్లో మనకు tan కావాలి కాబట్టి ఫస్ట్ సైన్ వాల్యూ టు కాస్ వాల్యూ ఈక్వల్లో ఉన్నప్పుడు ఏ టైం రాసుకోవచ్చు కదా. సో ఈ వాల్యూ మొత్తం ఇటు రాసాను, ఈ వాల్యూ మొత్తం ఇటు రాసాను. ఇప్పుడు sin 2θ, ఈ కాస్ ఇటు పంపిస్తే sin బై కాస్ ఈక్వల్స్, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఉన్న డివిజన్లో ఇటు వెళ్తే 2 మల్టిప్లై 2h, ఇక్కడ మల్టిప్లైలో ఉంది, ఇటు వెళ్తే బైలోకి వచ్చేసింది a మైనస్ బి. ఓకేనా, సైన్ బై కాస్ 2h బై a మైనస్ బి. సైన్ బై కాస్ ఏమవుతుంది, tan 2θ ఈక్వల్స్ 2h బై a మైనస్ బి. 2θ ఏమవుతుంది, tan అటు వెళ్తే tan ఇన్వర్స్. ఓకేనా, θ ఈక్వల్స్ 2 అటు వెళ్తే బైలోకి వెళ్తుందిగా, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1/2గా రాసుకోవచ్చు. 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై a మైనస్ బి. ఇది ఎక్కడ కండిషన్, a నాట్ ఈక్వల్స్ టు b అయినప్పుడు. మనకి a ఈక్వల్ టు b కూడా అడిగాడు కదా. సో ఫస్ట్ మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని ఈక్వేషన్ 1 నుంచి a ఈక్వల్ టు b సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఏంటి, 0 అయిపోయింది. 0 ఇంటూ సంథింగ్ 0. సో cos 2θ ఈక్వల్స్ టు 0 వచ్చేసింది. h కూడా అటు వెళ్ళిపోతే 0 అయిపోతుంది కదా. ఇప్పుడు 0 ఎక్కడ ఉంటుంది, కాస్లో cos 90. 2θ ఈక్వల్స్ టు 90, θ ఈక్వల్స్ టు 45 వస్తుంది సింప్లిఫికేషన్ చేస్తే. సో 45 అంటే ఏంటి, π/4 కదా. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందిగా. ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ వెన్ ఏ ఈక్వల్ టు బి ఈజ్ θ ఈక్వల్స్ టు π/4. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అమ్మా, అందరూ తప్పకుండా నేర్చుకోండి. ఒకసారి మొత్తం ప్రాబ్లమ్ని మళ్ళీ మీరు ఇక్కడ సింప్లిఫికేషన్ పోతే మాత్రం పోతుందమ్మా. ఇక్కడి వరకు మనకు సింప్లిఫికేషన్ అనేది వచ్చిందంటే కరెక్ట్గా, నెక్స్ట్ ఇంకా సింపుల్గా వచ్చేస్తుంది ప్రాబ్లం అంతా. ఇక్కడ సింప్లిఫికేషన్ మాత్రం ఎక్కడ పోకుండా ప్లస్లు మైనస్లు జాగ్రత్తగా చూసుకుంటూ చేసేయండి. అందరూ ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. ఎగ్జామ్లో మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లము ఈ చాప్టర్ నుంచి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.